అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: దానిమ్మలో పూత కాపు నియంత్రణ మెలకువలు, పెరటి సాగు చేపట్టే వారికి సూచనలు, గ్రో బ్యాగుల్లో ఆకుకూరలు, చిలగడదుంప సాగు, వేసవిలో పాడి పశువుల పెంపకం చేపట్టే రైతులు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు, తేమలేని పొడి వాతావరణంలో అందివచ్చే పండ్ల తోట దానిమ్మ. దానిమ్మ పండ్లలో రోగనిరోధక శక్తిని పెంచే అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అంతేకాదు పలు రకాల ఔషధ పోషక విలువలు మెండుగా ఉన్న పండు ఇది. విపణిలో దానిమ్మ ధరలు కూడా ఎక్కువగానే పలుకుతుంటాయి. ఈ కాయలకు ఉన్న డిమాండ్ వల్ల దానిమ్మ సాగు విస్తీర్ణం ఏటికేడు పెరుగుతోంది. ముఖ్యంగా ఉష్ణమండల ప్రాంతాల్లో తేమ తక్కువగా గల పొడి వాతావరణంలో ఈ పంట సాగు ఎక్కువ. ఆంధ్రప్రదేశ్లో అనంతపురం, కడప, తెలంగాణలో రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో దానిమ్మ తోటలు సాగవుతున్నాయి. సాధారణంగా దానిమ్మకు సంవత్సరం పొడవునా పూత వేసే గుణం ఉంటుంది. పూత నియంత్రణ లేకుండా వదిలేస్తే కాయలు పరిమాణం పెరగక ధర దక్కదు. అదే కావాలనుకున్న సమయానికి పంట కోతకొచ్చేలా పూత నియంత్రణ చేసుకుంటే లాభాలు బాగుంటాయి. పూత నియంత్రణను బహార్ విధానంగా చెబుతారు. ఈ విధానంలో సీజన్ బట్టి పంటను తీసుకోవడానికి గాను ప్రత్యేక యాజమాన్యం చేపట్టాల్సి ఉంటుంది. ఫలితంగా కాయ దిగుబడిని, నాణ్యతను పెంపొందించవచ్చు. దానిమ్మలో పూత కాపు నియంత్రణ ఎలా చేపట్టాలో ఈరోజు అన్నదాతలో చూద్దాం. దానిమ్మ చెట్లు సంవత్సరం పొడవునా పూత పూస్తుంటాయి. అయితే ఏ సీజన్లో పండుకు చీడపీడల బెడద తక్కువగా ఉండి అధిక ధర వస్తుందో, నాణ్యత ఎక్కువగా ఉంటుందో ఆ సీజన్లో పంట తీసుకోవటం మేలు. సాధారణంగా 3 సీజన్లలో పూత ఎక్కువగా వస్తుంది. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో వచ్చే పూత నుంచి వచ్చే పంటను అంబే బహార్ అని, జూన్, జూలై మాసాల్లో వచ్చే పూత నుంచి వచ్చే పంటను మృగ్ బహార్ అని, సెప్టెంబరు, అక్టోబర్ మాసాల్లో వచ్చే పూత నుంచి వచ్చే పంటను హస్తబహార్ అని అంటారు. జనవరి, ఫిబ్రవరిలో వచ్చే అంబే బహార్ పూత కోసం నవంబర్ చివరి వరకు నీటి తడులు ఆపేయాలి. తర్వాత డిసెంబర్లో ఎరువులు వేసి నీరు పెట్టాలి. ఈ తోటల్లో జూలై, ఆగస్టు మాసాల్లో పండ్లు కోతకొస్తాయి. అదే జూన్, జూలైలో వచ్చే మృగ్బహార్ పూత కోసం డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు చెట్లకు విశ్రాంతినివ్వాలి. ఆ తర్వాత తొలకరిలో ఎరువులు వేసి నీరు పెట్టాలి. జూన్, జూలై మాసాల్లో చెట్లు పూతకొచ్చి అక్టోబర్, నవంబర్లో కోతకొస్తాయి. మృగ్బహార్ పంటలో పండ్లలోని గింజలు ఆకర్షణీయమైన గులాబీ రంగు కలిగి ఉంటాయి. ఇక హస్తబహార్ సీజను కోసం జూన్ నెల నుంచి మొక్కలకు నీటి తళ్ళు ఆపితే చెట్లు ఆకులు రాల్చి నిద్రావస్థలోకి వెళ్తాయి. ఆ తరువాత కత్తిరింపులు చేసి ఎరువులు వేసి నీరివ్వడం వల్ల చెట్లు సెప్టెంబరు, అక్టోబర్ మాసాల్లో పుష్పిస్తాయి. పండ్లు ఫిబ్రవరి, మార్చి నెలల్లో కోతకొస్తాయి. ఈ కాలంలోనూ పండ్ల నాణ్యత బాగుంటుంది. బ్యాక్టీరియా మచ్చ తెగులు తక్కువ. దానిమ్మ సాగులో ప్రధానమైంది కొమ్మ కత్తిరింపు. మొక్కలు పెరిగేటప్పుడు 3 నుంచి 4 కాండాలను మాత్రమే ఉంచి మిగిలిన వాటిని కత్తిరించి తీసివేయాలి. నాటిన 3-4 సంవత్సరాల్లో
శాస్త్రీయంగా కత్తిరింపులు చేయటం వల్ల తోటలోని అన్ని మొక్కలు ఒకే విధంగా పెరిగి గుబురు ఆకృతిని సంతరించుకుంటాయి. 3 నుంచి 4 సంవత్సరాల వయసు గల చెట్లలో అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలు, రెమ్మలు, నిలువుగా పెరిగే నీటి పిలకలు, ఎండిన కొమ్మలు, తెగులు సోకిన కొమ్మల్ని తీసివేయడం వల్ల అన్ని భాగాలకు గాలి వెలుతురు సోకి పంట దిగుబడి పెరుగుతుంది. కొమ్మలను కత్తిరించిన వెంటనే 1% బోర్డో మిశ్రమం పిచికారీ చేయాలి. కత్తిరించిన కొమ్మ భాగాలకు బోర్డో పేస్టు పూయాలి. కొమ్మ కత్తిరింపులే కాకుండా కాయ సైజు, నాణ్యతను పెంచడానికి దానిమ్మలో తప్పనిసరిగా పూత, కాయలను పలుచన చేయాలి. దీన్ని చెట్టు వయసును బట్టి చేపట్టాలి. 3వ సంవత్సరం నుంచి 7వ సంవత్సరం వరకు చెట్టుకు 30 నుంచి 50 వరకు కాయలు ఉంచవచ్చు. బాగా ఎదిగిన వాటికి 70 నుంచి 100 కాయల వరకు ఉంచవచ్చు. థిన్నింగ్ చేసే సమయంలో సన్న కొమ్మలపై వచ్చే కాయల్ని, నాసిగా ఉన్న కాయల్ని, పురుగు తెగులు ఆశించిన కాయల్ని తీసివేయాలి. పూత కొమ్మల చివర్న ఏర్పడ్డ కాయలను తీసివేయాలి. కోతకు ముందు కాయల ప్రక్కనున్న ముళ్లను కత్తిరించి తీసేయాలి. వేసవి ప్రారంభంలోనే ఎండలు మంటెత్తుతున్నాయి. చెట్టు చేమ పశుపక్షాదులు సైతం ఎండదెబ్బకు విలవిలలాడే ఈ కాలం పాడి పరిశ్రమకు మహాగడ్డు కాలం. ముఖ్యంగా నల్లజాతి పశువులపై ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పశువులు ఒత్తిడికి, వడదెబ్బకు లోనై వ్యాధి నిరోధక శక్తిని కోల్పోతాయి. దీంతో పాల దిగుబడి తగ్గిపోతుంది. దీనికి తోడు ఈ కాలంలో పచ్చిమేతలకు కొరత ఏర్పడుతుంది. అందువల్ల పశువులను వేడిమి బారి నుంచి రక్షించటానికి ఫారాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు మేతల విషయంలోనూ శ్రద్ధ పెట్టాలి. పాడి పశువుల పోషణ చేపట్టే రైతులు ఈ వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శ్రీకాకుళం జిల్లా పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ ఎం ప్రసాదరావు నుంచి తెలుసుకుందాం. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రత, ఈ వేడి తీవ్రత వల్ల పాడి పశువులు తీవ్రమైన అసౌకర్యానికి, అనారోగ్యానికి లోను కాకడమే కాకుండా ఈ వడదెబ్బకు గురి అవ్వడం వల్ల సరిగ్గా మేత తినకపోవటం, పాల ఉత్పత్తి తగ్గడం అనేది ఉండడం వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ షెడ్ లోపల ఈ వేడిని తగ్గించడం కోసం కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించాలి. షెడ్డు కన్స్ట్రక్ట్ చేసుకున్నప్పుడే తూర్పు పడమరగా పెట్టుకోవటం, అదేవిధంగా షెడ్ మధ్యలో పశువులకి గాలి తగిలేలా ఫ్యాన్లు అమర్చటం, రేకుల షెడ్ అయినట్లయితే పైన వరి చొప్పతో కానీ తాటి ఆకులతో కానీ పైన కప్పి ఉంచి అవసరమైనప్పుడు స్ప్రింక్లర్ ద్వారా నీటిని పిచికారీ చేయటం, త్రాగునీరు అనేది ఎప్పుడూ పశువులకి అందేలా జాగ్రత్తలు తీసుకోవటం మూలంగా కొంత వేడి తాపాన్ని తగ్గించవచ్చు. ఇక రెండవది పాల దిగుబడి, అదేవిధంగా పాలలో వెన్న శాతం ఎస్ఎన్ఎఫ్ తగ్గి పాల నాణ్యత లోపించకుండా ఉండాలంటే ఈ వేసవి కాలంలో ఉదయం తీసిన పాలలో వెన్న శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. పగలంతా కూడా ఈ వేడి తాపానికి పశువులు గురవుతుంటాయి కాబట్టి సాయంత్రం తీసే పాలలో వెన్న శాతం బాగా తగ్గిపోతుంది. కాబట్టి పగలు ఎండ తీవ్రత అనేది పశువులకి ఎక్కువగా సోకకుండా అవి ఆయాసానికి, అలసటకి లోను కాకుండా చూడాలి. అదేవిధంగా సాయంత్రం తీసే పాలు వీలైనంత వరకు కాస్త వాతావరణం చల్లబడిన తర్వాత పాలు తీయడం, అదేవిధంగా తీసిన పాలని వీలైనంత తొందరగా సమీప పాల సేకరణ కేంద్రాలకి ఇచ్చినట్లయితే వెన్న శాతాన్ని కాపాడడానికి అవకాశం ఉంటుంది. ఇక మూడవది, ఈ వేసవిలో ఈ పచ్చి మేత కొరత తీర్చడం కోసం నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో ఈ బహువార్షిక పశుగ్రాసాలని, ముఖ్యంగా సూపర్ నేపియర్ వంటి పశుగ్రాసాలని సాగు చేసుకోవాలి. అదేవిధంగా అజొల్లా, అదేవిధంగా హైడ్రోపోనిక్స్ మొలక గడ్డి పెంపకానికి కూడా ఈ వేసవి కాలంలో రైతులు ముందుకు రావాలి. తక్కువ నీటితో 1 కేజీ మొక్కజొన్న నుంచి దగ్గర 10 నుంచి 12 కేజీల పచ్చి మేత పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 5 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పుతో 1 అడుగు లోతుతో గొయ్యి తీసిన ఒక గోతిలో పెంచిన ఈ అజొల్లా ద్వారా ప్రతిరోజు 1 కేజీ అజొల్లాని మనం పొందడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా
ఈ వ్యవసాయ వ్యర్థ పదార్థాలని ముఖ్యంగా మనకి మొక్కజొన్న నుంచి పిల్లి పెసర, అదేవిధంగా పెసలు, మినుములు ఈ పంట అయిపోయిన తర్వాత వ్యర్థ పదార్థాలను కూడా ఈ వేసవిలో మనం హేగా మార్చుకుని వీటిని కూడా పశువులకి మేపినట్లయితే ఈ పోషణ ఖర్చు అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ వేసవిలో పచ్చి మేత కొరత ఉంటుంది కాబట్టి పచ్చి మేత వృధా కాకుండా ఈ చాప్ కట్టర్ సాయంతో, అంటే గడ్డిని ముక్కలు చేసే యంత్రం సాయంతో ఈ పశుగ్రాసాలని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి పశువులకు మేపడం వలన ఈ పశువులు వాటిని ఇష్టంగా తినడం వల్ల అంటే సులువుగా కూడా ఉంటాయి, అదేవిధంగా ఇష్టంగా కూడా తింటాయి. కాబట్టి దీని మూలంగా ఈ మేత అనేది 15 నుంచి 20% ఎక్కువగా తిని పాల దిగుబడి అనేది 10 నుంచి 15% పెరిగే అవకాశం ఉంటుంది. ఈ పాలలో వెన్న శాతం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చాప్ కట్టర్స్ వంటివి ఉపయోగించుకోవాల్సిన ఆవశ్యకత ఈ వేసవిలో ఉంటుంది. తర్వాత ఈ షెడ్కి ఇరువైపులో కూడా ఈ నీడనిచ్చే చెట్లు, ముఖ్యంగా సుబాబుల్, అవిస వంటి ఈ చెట్లను పెంచుకున్నట్లయితే ఇటు షెడ్లో నీడ ఉంటుంది, పగలు ఆ చెట్ల కింద పశువులను కట్టుకోవచ్చు. అదేవిధంగా వాటి ఆకులు కూడా ఈ పశువులకి మంచి ఆహారంగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా దూడలు ఈ వేసవి తాపానికి తట్టుకోలేవు, వాటిలో పెరుగుదల కూడా కుంటిపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దూడలకి ప్రత్యేకమైన దానాతో పాటు ఖనిజ లవణ మిశ్రమము, అదేవిధంగా ఆ బి కాంప్లెక్స్ ద్రావకాలని పట్టించాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత విస్తృత పద్ధతి, అదేవిధంగా పాక్షిక సాంద్ర పద్ధతిలో పాడి పశువుల్ని పగలు పచ్చిక బయల్లోకి మేపు తీసుకెళ్లే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, అదేవిధంగా సాయంత్రం 3 గంటల తర్వాత ఈ పచ్చిక బయల్లోకి పశువులు తీసుకెళ్ళినట్లయితే ఆ ఎండవేడి ఈ పశువులకు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ముఖ్యంగా త్రాగునీరు అనేది ప్రతి నిమిషము పశువులకు అందుబాటు ఉండేలాగా, అంటే ఒక్కొక్క పాడి పశువు రోజుకి 50 నుంచి 70 లీటర్ల త్రాగునీరు అవసరం అవుతుంది. కాబట్టి సరైన ఈ త్రాగునీరుని, పరిశుభ్రమైన త్రాగునీరుని, వీళ్ళంతవరకు చల్లని త్రాగునీరుని పాడి పశువులకు అందించినట్లయితే పాడి పశువుల్లో అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. పెరటి వనాలు, పోషక వనాలు, విషరహిత స్వచ్ఛమైన కాయగూరలకు చిరునామాలు. బయట దొరికే కూరగాయల్లో ఏ విషాలు దాగున్నాయో అనే భయంతో ఇప్పటికే అనేక మంది పట్టణవాసులు ఇంటి వద్దే సొంతంగా కూరగాయలు, పండ్ల మొక్కలు పెంచుకోవటం మొదలుపెట్టారు. కరోనా కాలం వచ్చాక ఇంటి తోటలు పెంచుకునే వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది కూడా. స్థలం చాలదు, చోటు లేదు అన్న ప్రస్తావన లేకుండా ఉన్నంత జాగాలోనే కాసిన్ని పచ్చని మొక్కలకు చోటు కల్పిస్తున్నారు. డాబాలు, బాల్కనీలు, మెట్లు ఇలా గజం స్థలాన్నైనా ఖాళీగా ఉంచకుండా మొక్కలతో నింపడానికి మక్కువ చూపుతున్నారు. కూరగాయలు పెంచుకునేవారు మొదటిగా తమ ప్రస్థానాన్ని మొదలుపెట్టేది ఆకుకూరలతో. ఆకుకూరలను చాలా సులువుగా తక్కువ రోజుల్లోనే పండించుకోవచ్చు. సీజన్తో సంబంధం లేకుండా ఏడాదంతా విడతల వారీగా విత్తుకొని సాగు చేసుకోవచ్చు. విత్తిన నెలకే కోతలు తీసుకోవచ్చు. బహువార్షికమైన పుదీనాను మాత్రం ఒక్కసారి కొమ్మ ముక్కలు నాటుకున్నామంటే చాలు, ఎప్పటికీ మన తోటలోనే ఉండిపోతుంది. ఆకుకూరలతో పాటు చాలా సులువుగా పెంచుకోదగ్గ దుంపకూర చిలగడ దుంప. 90 నుంచి 100 రోజుల్లో చిలగడ దుంపను తవ్వి తీసుకోవచ్చు. ఏ చీడపీడ బెడద చిలగడ దుంపకు అసలే ఉండదు. అసలు ఆకుకూరలు, చిలగడ దుంప సాగు చేయాలంటే మట్టి మిశ్రమం ఎలా ఉండాలి, ఏ సైజు బ్యాగులు వాడుకోవచ్చు, విత్తేటప్పుడు ఎలాంటి మెలకువలు తీసుకోవాలి అన్నదే కదా మనం తెలుసుకోవాల్సింది. ఆకుకూరలు, చిలగడ దుంపను డాబాలపైన, పెరట్లోనూ ఎలా పెంచుకోవచ్చో హైదరాబాద్ జీడిమెట్లలోని ఉద్యాన శాఖ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉద్యాన నిపుణులు కమలాకర్ రెడ్డి నుంచి ఈనాటి నందనవనం శీర్షికలో తెలుసుకుందాం. ముందు మనం 20 years 30 years బ్యాక్ ప్రతి ఇంటికి వెనుక కానీ ఇంటి ఏదో కిచెన్ ఏరియా ఉండేది. ఆ ఏరియాలో వాళ్ళకి కావాల్సిన మొక్కలు వాళ్ళు పెట్టుకొని వాళ్ళ కూరగాయలు వాళ్ళు పండించుకునే వాళ్ళు చాలామంది. తర్వాత అర్బనైజేషన్ అయినా కొద్ది మనకు ప్లేస్ లేదు.
జనాభాకు అనుకూలంగా వెజిటేబుల్స్ కావాలి అంటే మనం హైబ్రిడ్స్ పెంచవలసి వస్తుంది. హైబ్రిడ్స్ పెంచాలి అంటే దానికి కావాల్సిన ఎరువులు ఎక్కువ వేయాలి. డిసీజ్ పెస్ట్ ఎక్కువ వస్తుంటుంది. డిసీజ్ పెస్ట్ ఎక్కువ వచ్చినప్పుడు మనం ఎక్కువ స్ప్రే చేస్తుంటున్నాము పెస్టిసైడ్స్. అవి అవశేషాలు మన కూరగాయలలో మిగిలిపోతుంది. అవి మనం తిన్నప్పుడు మనకు వివిధ రకాల రోగాలు వస్తున్నాయి. వాటిని కాన్సెప్ట్లో పెట్టుకొని మనకు చాలామందికి ఈ మధ్య కిచెన్ గార్డెన్ ఆ టెర్రస్ గార్డెన్ పెట్టుకొని ఎవరి కూరగాయలు పెంచుకోవాలని ఇష్టపడుతున్నారు. దానిలో భాగంగా మేము సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో కిచెన్ గార్డెన్ స్టార్ట్ చేశాము. డెమో పర్పస్గా పెట్టాము. ప్లస్ ఇక్కడ మేము వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ కూడా అందిస్తున్నాము. కిచెన్ గార్డెన్ అన్నది ఎలా ఉండాలి అంటే 4 మెంబర్ ఫ్యామిలీ అనుకోండి, వాళ్ళకు 40 to 50 స్క్వేర్ మీటర్స్ ఏరియా ఉంటే సరిపోతుంది. అందులో మనం ఏమేమి మొక్కలు పెట్టుకోవాలి అన్నది ప్లేస్ని బట్టి ఉంటుంది. సన్లైట్ పడుతుంది అనుకోండి, దానికి మనం పూలు కాయలు వచ్చే కూరగాయలు పెంచుకోవాలి. సన్లైట్ తక్కువ వస్తుంది అనుకున్నప్పుడు లీఫీ వెజిటబుల్ చేసుకోవాలి. పార్టీ మిక్చర్ ప్రిపరేషన్ ఇందులో మనకు లైట్ వెయిట్ ఉండాలి, ప్లస్ న్యూట్రియంట్స్ ఎక్కువ ఉండాలి. దీనికోసమని మనము 50% కోకోపీట్, 30% రెడ్ సాయిల్, 15% వర్మీ కంపోస్ట్, 2 kg నీమ్ కేక్, 2 kg వర్మికులేట్, 1/2 kg పర్లైట్, 1/2 kg బయోఫర్టిలైజర్స్. ఇలా ఒక 100% అనుకుంటే వీటిలో ఇవి వేసుకుంటే మనకి సాయిల్ మిక్చర్ బాగుంటుంది. మనకి అన్ని క్రాప్స్కి సూటబుల్. ఇందులో మనకు ఏ విత్తనం వేసినప్పుడైనా కానీ విత్తనమును ఎక్కువ లోతులు వేసాం అనుకోండి మొలక రాదు, పైపైన ఎండిపోతుంది. దాని సీడ్ సైజుకు అంటే 2-3 అంతలు లోపల వేస్తే సరిపోతుంది. మనకు వేసి పైన లైట్ వెయిట్ ఉన్నది ఏదైనా కోకోపీట్ కానీ లైట్ వెయిట్ ఉన్నది మనం కప్పేసుకున్నాం అనుకోండి, జర్మినేషన్ చాలా బాగా వస్తుంది. జర్మినేషన్ వచ్చే ముందు కంపల్సరీ మనం నీళ్లు చల్లాలి. ఎక్కువ నీళ్ళు చల్లామనుకోండి అంటే కొట్టుకెళ్తాయి. కాబట్టి రోజుకి అంత చెయ్యి అడ్డం పెట్టి కానీ మనం స్ప్రే చేసుకుంటే సీడ్స్ కొట్టుకోపోకుండా ఉండి ఎక్కువ జర్మినేషన్ వస్తుంది. అది బిగినర్స్ ముందుగా స్టార్ట్ చేయాల్సింది ఆకుకూరలతోనే. 1 monthలో వచ్చేస్తుంది. అది ముఖ్యంగా ఆకుకూరల యొక్క రూట్ డెప్త్ 6 ఇంచుల కన్నా ఎక్కువ పోదు. అందుకని మనం ఏ చిన్న గ్రో బ్యాగ్ కానీ పాట్ కానీ లేదు అంటే డ్రమ్స్ కానీ ఏదున్నా దాని హైట్ 1 feetకి బిలో ఉన్నాయని వాటిలో అన్నిట్లలో మనము ఆకుకూరలు పెంచుకోవచ్చు. పాలకూర, కొత్తిమీర, గోంగూర, చుక్కకూర, తర్వాత మింట్, పుదీనా ఇలాంటివన్నీ పెంచుకోవచ్చు. వింటర్ అనుకోండి సపోజ్ లెట్యూస్, బ్రాకోలీ ఇలాంటి చైనీస్ క్యాబేజ్ అవి కూడా పెంచుకోవచ్చు. వీటిల్లో పుదీనాని సంవత్సరం అంతా ఎప్పుడైనా ఏ కాలంలో పెంచుకోవచ్చు. దీనికి ఒకటి ఎక్కువ అంటే వాటర్ ఎక్కువ ఉండాలి. దీనికి పెంచుకోవడం ఈజీ. ఇప్పుడు మార్కెట్ నుండి తెచ్చుకున్న పుదీనా కట్టైనా పైన 2 ఆకులు ఉంచేసి మిగతా స్టెమ్స్ అన్నీ మనం కలెక్ట్ చేసి బ్యాగులో కానీ గ్రో బ్యాగ్ ఎక్కడ పెట్టినా కానీ అది ఈజీగా వస్తుంది మనకు. ఇందులో మనకు మేజర్గా వచ్చే పెస్ట్ ఏముండదు. జాసీడ్స్ కానీ లేదా పేనుబంక అంటాం అది వస్తుంది. దానికి నీమ్ ఆయిల్ స్ప్రే చేయొచ్చు. లేదంటే పైన ఏ చెట్టు అయితే ఆ చెట్టు కొమ్మ తీసేసి బయటపడిచాం అనుకోండి 99% దాన్ని అవాయిడ్ చేయొచ్చు. ఇంకొకటి స్వీట్ పొటాటో అన్నది మనకు ఒక మొక్క పెట్టిన కొమ్మలు పాక్కుంటూ వెళ్ళి ఎంత దూరమైన వెళ్తుంటుంది. వైన్ క్రాప్ లాగా ఎక్కువ వస్తుంది, చూడడానికి అందంగా ఉంటుంది. స్వీట్ పొటాటో దాని కాలము 90 days నుండి 120 days డిపెండింగ్ అపాన్ ది వెరైటీ. మనకి 100 daysలో మనకు క్రాప్ వస్తుంది. మనము ఎప్పుడైతే హార్వెస్ట్ చేస్తున్నామో స్వీట్ పొటాటో పైన కొమ్మలన్నీ తీసేసి వేరే గ్రో బ్యాగ్లో పెట్టినప్పుడు అది కొమ్మలు వస్తుంటుంది. దాన్ని మళ్ళీ మనం సెప్టెంబర్, అక్టోబర్లో మళ్ళీ నాటుకున్న మెయిన్ క్రాప్ వచ్చేది మనకి వింటర్లో వస్తుంది. కాబట్టి అప్పటిదాకా దాన్ని ప్రాపగేట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. రూట్ లోపల ఉంటుంది కాబట్టి దీనికి మనం ఒకటి బ్యాగ్ సైజ్ చూసుకోవాలి. గ్రో బ్యాగ్ కానీ పాట కానీ మినిమం 1 feet అబోవ్ ఉన్నది చూసుకోవాలి. దీనికి మన పాట మిక్చర్ లూజ్గా ఉండాలి. కోకోపీట్ కొంచెం ఎక్కువ పెంచుకున్నాం అనుకోండి అంటే రెడ్ సాయిల్ కానీ అప్పుడు లూజ్గా ఉంటుంది. లేదు అనుకోండి మన పశువులేరు దొరికినా కానీ పశువులేరు ఎక్కువ వాడుకోవాలి. ఫస్ట్లో ఇనిషియల్గా ఫర్టిలైజర్ లాంటి దీనికి ఎక్కువ అవసరం ఉండదు. ఒకవేళ అవసరం అనుకుంటే లాస్ట్ స్టేజ్లో కొంచెం వేసుకుంటే బాగుంటుంది. 3 months తర్వాత ఎప్పుడైనా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. లేదు అని కూడా ఒక 1 month 2 months ఎక్కువగా రోజులు పెట్టుకున్న భూమిలో ఉంటుంది. మనం అవసరం ఉన్నప్పుడు మనం తీసి వాడుకోవచ్చు దాన్ని. తెలుగు రాష్ట్రాలలో సాగురంగపు తీరుతెన్నులు విశేషాలను ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. పంట చివరి దశలో తగ్గిన సాగునీటితో చేలన్నీ ఎండిపోతున్నాయని జయశంకర్ భూపాలపల్లి జిల్లా వరి రైతులు వాపోతున్నారు. జిల్లాలోని మల్హర్ మండలంలోని రైతులు అధిక విస్తీర్ణంలో వరి సాగు చేశారు. ఇక్కడి రైతులకు ప్రధాన సాగునీటి ఆధారం బోర్లు, బావులు.
అయితే ఈసారి బోర్లు సరిగా పోయక పంట చివరికి వచ్చేసరికి నీటి సమస్య తలెత్తింది. లక్షల్లో ఖర్చు పెట్టి తిరిగి బోర్లు తవ్వించినా ఫలితం లేకుండా పోయిందని రైతులంటున్నారు. మండలానికి ఆనుకుని ప్రవహించే తీగలవాగు ప్రాజెక్టు కొన్ని సంవత్సరాల క్రితం గండిపడి నీటిని అందించే పరిస్థితి లేకుండా పోయిందని రైతులంటున్నారు. ఇట్లా బోర్లు పొలాలు వేయించినాం, ఇట్లా వాటర్కు బోర్లు వేయించినాం, ఇట్లా మాకు నీళ్లు లేవు, ఇటు బయట నుంచి వాటర్ వస్తలేదు. ఈ బోర్లు ఇప్పుడు నాకు 3.5 ఎకరాల పొలాలు పెట్టిన, 3.5 ఎకరాల పొలాలు పెడితే ఈ సంవత్సరం 4 బోర్లు వేసిన. ఒక్కొక్క బోర్కి వచ్చేసి 60 నుంచి 70 వేలు వేసినాకు కేసింగ్ మొత్తం కలిసి ఒక 2.5 లక్షల రూపాయలు ఈ ఏడు బోర్ పెట్టిన. బోర్లకు లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే మాకు వాటర్ కొంచెం పెరిగి భూగర్భ జలాలు వచ్చి కొంచెం రైతులకు కొంచెం అనుకూలంగా ఉంటుందని మనవి. 4 ఎకరాల పొలం కావులకు పట్టుకున్నాము. 2 బోర్లు ఎత్తే ఫెయిల్ అయినాయి. బోర్లకు 3 లక్షలు అయినాయి. ఇప్పుడు ఈ పొలం పెట్టుబడి 1 లక్ష రూపాయలు, పంట 6 లక్షల రూపాయల పంట లాస్ అయింది. మల్హర్ మండలంలోని అడ్వాలపల్లి, పెద్దతూండ్ల గ్రామాల్లో వరి పంట ఇప్పటికే ఎండిపోయింది. కౌలుకు తీసుకుని పంట సాగు చేశామని ఇలా నిలువునా ఎండిపోయిందని రైతులు వాపోతున్నారు. చేసేది లేక పశువులను మేతకు వదిలేస్తున్నారు. అధికారులు స్పందించి పరిహారం అందించాలని కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసే పంటల బీమా పథకంలో కొద్దిపాటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే 2020 ఖరీఫ్ సీజన్లో రైతులు సాగు చేసిన పంటల వివరాలతో పాటు పంటల బీమాకు సంబంధించిన వివరాలను కూడా ఈ కర్షక్ యాప్లో నమోదు చేశారు. ఈ నెలలో బీమా పరిహారం కూడా అందనుంది. అయితే ఇందుకోసం రైతులు తమ పేరు, సర్వే నెంబర్, సాగు చేసిన పంట వివరాలు, ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలను సరిచూసుకుని బయోమెట్రిక్ ద్వారా ధృవీకరించాలని ప్రభుత్వం తాజాగా నిర్దేశించింది. ఎవరైతే ఖరీఫ్ 2020లో ఈ క్రాప్ బుకింగ్లో వాళ్ళ పంటలు నమోదు చేసుకుని ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది అని చెప్పడం జరిగింది. 2020లో మనకు జాయింట్ అజ్మాయిష్ ద్వారా విఆర్ఓ, విలేజ్ సర్వేయర్, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లేదా హార్టికల్చర్ అసిస్టెంట్ జాయింట్గా పొలాల్లోకి వెళ్ళి ఆ 1B రిజిస్టర్ని కూడా తీసుకొని వెళ్ళి వెబ్ ల్యాండ్ డీటెయిల్స్, అందులో ఓనర్ ఫార్మర్ డీటెయిల్స్, ఒకవేళ కౌలుదారుడు అయితే కౌలుదారుడు డీటెయిల్స్ మొత్తము, అలాగే ఏ పంట వేసాడు, ఇవన్నీ కూడా మనం ఈ జాయింట్ అజ్మాయిష్ ద్వారా ఈ 3 గ్రామాలకు వెళ్ళి ఈ క్రాప్ బుకింగ్లో పంటలు నమోదు చేయడం జరిగింది. ఈ పంటలు నమోదు చేసిన వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ ఆటోమేటిక్గా వర్తింపజేయడం జరుగుతుంది. 2020 ఖరీఫ్లో ఎవరైతే పంట నష్టపోయారో వాళ్ళకి ఈ ఏప్రిల్లో ఇన్సూరెన్స్ని రెమిట్ చేయడానికి ఇప్పుడు మనకి ఒక అథెంటికేషన్ అనేది జరుగుతుంది. పంటల బీమా పథకంలో వచ్చిన నూతన మార్పులు రైతులకు ప్రతికూలంగా ఉన్నాయి. ప్రతి రైతు వేలిముద్ర వెయ్యాలని, లేకపోతే బీమా రాదని చెప్పడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగితే మెజారిటీ రైతులకు పరిహారం ప్రశ్నార్థకమేనంటూ వాపోతున్నారు. నమోదైన వాళ్ళందరూ ముద్రలు ఏమంటున్నారు. ఊళ్ళో ఎతికి పట్టుకున్నా కూడా సగం మంది కూడా దొరకట్లా. పొరుగురు ఎటో వ్యాపార నిమిత్తమో ఉద్యోగ నిమిత్తమో ఎటో కటు పొరుగురులు పోతారు కదా. ఇంకా టైం ఇస్తే ఫోన్లు చేసి రప్పించుకుంటే వస్తారు. ఇబ్బంది అంటే అందరూ లేరు కదా. ఇప్పుడు వాళ్ళు ఏమైనా సర్వర్లో 2 రోజులు ఏమంటున్నారు, వాళ్ళ సర్వర్లో పని చేయట్లేదు అంటున్నారు. ఆ సమయానికి ఉండేవాళ్ళ దగ్గర వేపించుకొని వెళ్తున్నారు అనుకో, లేని వాళ్ళు ఇక అంతే పోతాయని. ఈ ఏలు ముద్రే మరి అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు వచ్చారు, 10 మంది ఉన్నారు, 20 మంది లేరు ఊళ్ళో. మరి అది ఎప్పటికి అయిద్దో, ఎంతమందికి అయిద్దో, ఎంతమందికి అవదో, మరి వచ్చిద్దియో ఇవి రావు. అవన్నీ అది భగవంతుడే కనుక పెట్టాలి మనల్ని. అసలే రైతు దెబ్బతింది, ఏం లేదు రైతుకి ఇయ్యడు. ఇంకేముంది, ఆ సర్వర్ ఏముంది, 2 రోజులు వాళ్ళు చేయాలని కూడా సర్వర్ రోజు చేసిద్ది, లేకపోతే ఏముండదు సర్వర్. అధిక వర్షాలు, ప్రతికూల పరిస్థితులతో చాలా వరకు పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రైతులను ఆదుకునేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. వ్యవసాయ వెలుగుల అన్నదాతలో తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800425408 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.